తనలా బయటకు వెళ్ళడమేమిటి? ఈ తలనొప్పి మాయం కావడం ఏమిటి? అవును, అంతా ఏదో మాయగా ఉంది ప్రభు. మామూలు మాయ కాదు ప్రభు, దైవలీలగా ఉన్నది. మన యువరాజు గారు పులినెక్కి ఇటు వస్తున్నారు. ఎందుకమ్మా అంత భయపడతారు? మీ తలనొప్పికి పులిపాలు కావాలన్నారుగా, పులినే తీసుకొచ్చాను. పులి వద్దు, పాలు వద్దు, నా తలనొప్పి ఎప్పుడో పోయింది. చాలా సంతోషం. వ్యాఘ్రేంద్ర, ఇక నువ్వు వెళ్ళవచ్చు. మణికంఠ, నువ్వు సామాన్యుడివి కావు, దైవాంశ సంభూతుడివి, కారణజన్యుడివి. పితృదేవా, నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. తపస్సుగా? మణికంఠ, ఏమిటయ్యా ఈ నిర్ణయం? నీకు వివాహం చేసి అత్తిటా ముచ్చటా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నాం. కలలన్నీ సత్యాలు కావు తల్లి. కలలు క్షణికాలు, సత్యాలు శాశ్వతాలు. శాశ్వతమైన సత్య స్థాపన కోసం నేను జన్మించాను. అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాలి. బ్రహ్మచర్యమా? నాయనా, ఎందుకింత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు? నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను. తండ్రి, ఆశలే అజ్ఞానానికి కారణం. అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది. మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముల్ని పట్టాభిషిక్తుని చెయ్యండి. మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించావు. వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు. ఇదిగో, ఈ బాణం సంధించి వదులుతాను. సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి, అలంకరించుకుంటాను. జననీ జనకులారా, ఇక నాకు సెలవా?